ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. అబ్రహాము, యెహోవా. దేవుడు, దేవుని భక్తుడు ఇద్దరు కలిస్తే మాట్లాడుకునే మాట ఏమిటంటే, నువ్వు నాకు చెప్పును కదా, ఈ గొడ్డుబోతోడు అంటే తెలుసు కదా, సంతానం లేనటువంటి వాడు గొడ్డోడు అని అంటారు పల్లెటూర్లలో. అలాగా ఉన్న నాకు నువ్వు ఒక మాట చెప్పును. ఏమని చెప్పును? లోకమంతా నీకు కుమారులు కుమార్తెలుగా ఉంటారని చెప్పును. మరి ఆ కథ ఏంది? ఆ వ్యవహారం ఏంది? ఆ కమామిషి ఏంది? చెప్పు. ఆ కథ ఏంది? ఆ కమామిషి ఏంది? ఆ వ్యవహారం ఏంది? చెప్పు అని అబ్రహాము దేవునితో మాట్లాడి ప్రతి సందర్భంలో అడుగుతూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇట్లా మీతో మాట్లాడుతూ ఉన్నా కదా, దేవుడు ఎదురుపడితే ఒకవేళ ప్రత్యక్షమైంది అనుకోండి. ఇప్పుడు ప్రత్యక్షమైతే మైక్ అటు పడేసి, బైబిల్ అటు పడేసి, ప్రభు మరి ఏం చేద్దాం చెప్పు, నా పరిస్థితి ఎట్లుంది, అన్ని ఇబ్బందులే అని గోడంతా వెళ్ళబోసుకుంటా. నేను చెప్పాల్సింది, నేను చేయాల్సింది ఎటో పోతుంది. దేవుడు ఎదురుపడ్డాడు కదా అని చెప్పనని, అరే మనకు అది లేదు కదా, ఇది లేదు కదా, దేవుడిని అడుగుదాం, దేవుడు ఎత్తుడని చెప్పనని మన దేవునితోటి ఇక పంచాయతీకి దిగుతాం, వాదన పెట్టుకుంటాం. మరి ఏంది నీవు ఇస్తా అన్నావు కదా, మరి ఇంతవాటికి ఏమి లేకుండా అవుతా ఉంది, మరి ఏందంటావు అని చెప్పనని దేవుడిని అడుగుతాం. ఈ అడగటం తప్పులేదు, కానీ ఆ అడగటం కరెక్ట్. అబ్రహాం అడిగింది చూడండి, అదే కరెక్ట్. అబ్రహాం కూడా నాకులాగా మీకులాగా మరి ఏమి లేకుండా అవుతుంది కదా, అవసరాలు తీరకుండా అవుతుంది, మరి ఏంది అని కాకుండా, నువ్వు నాకు చెప్పినావు కదా, గొడ్డుబోతోడు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నటువంటి గొడ్డుబోతోడిని పిలిచి, లోకమంతా అబ్రామా నీకు పిల్లలు అవుతారు, పిల్లలుగా ఉంటారు, నిన్ను తండ్రి అని పిలుస్తారు, ఊరుకో, నువ్వేం బాధపడకు అని పిలుచుకొచ్చినావు కదా నన్ను. మరి ఎందుకు పిలుచుకొచ్చినట్లు? నువ్వన్న మాటకు అర్థమైంది. ఒకవేళ అర్థం అనేది ఉంటే ఎలాగ అర్థవంతంగా ఉంటుంది? అర్థం అనేది ఉన్నది అనుకుందాం. నువ్వు చెప్పినట్లు అర్థం అనేది ఉన్నది. లోకమంతా నన్ను తండ్రి అని పిలుస్తుందని చెప్తా ఉన్నావు. ఎలాగ అర్థవంతంగా ఉంటుంది ఇది? నాకు పిల్లలు లేరు, మరి అలాగా అని అనుదినము కూడా పరిశోధన, దేవునితో నడక, దేవునితో సహవాసము, ఆయన ఇచ్చినటువంటి తోడులో నిరీక్షణ. అబ్రహాము జీవితం ఇలాగనే దేవుడు ప్రతిసారి ఎదురుపడ్డా సరే ఈ విషయాలనే వీటి గురించే డిస్కషన్, వీటి గురించి ప్రతిసారి మాట్లాడుకోవటం. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం గురించే అబ్రహాము మాట్లాడటం. అందుకే అంటాడు దావీదు ఆదికాండము 15వ అధ్యాయము 3వ వచనంలో రాబడ్డది, మరియు అబ్రహాము, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, దేవుడు ఎదురుపడ్డాడు కదా. ఎదురుపడితే దేవునితోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు నన్ను పిలుచుకొచ్చును, మా ఊర్లో ఉంటే, మా ఊర్లో రచ్చబండ కింద అరుగు దగ్గర కూర్చొని ఉంటే పొలానికి పోయి వచ్చి
పిలుసుకొచ్చి నువ్వు ఇంతవరకు నాకు పిల్లల్ని ఇలా నాకు ఇంట్లో పనులు ఉన్నారు, ఇంటి పని చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవడో ఒకడు నేను సంపాదించిన ఈ ఆస్తి అంతకి వారసుడు అవుతాడు అని చెప్పినని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, దేవుడు అబ్రహాం తోటి మొదట్లో చెప్పినట్లుగానే నేను చేస్తా, నేను ఖచ్చితంగా చేస్తా. నేను నీకు ఏ రోజు నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పానో ఆ మాటకి కట్టుబడి ఉన్నా, అదే మాట కట్టుబడి ఉన్నా. లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ నిన్ను తండ్రి అని పిలుస్తారని చెప్పి నేను అన్నా కదా నిజం ఆ మాట. బయటికి రా అని బయటికి తీసుకొచ్చి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూపించి వాటిని లెక్కపెట్టు, లోకంలో ఉన్న మనుషుల్ని లెక్కపెట్టు, నీ వల్ల కాదు. అలాగనే నీ పిల్లలు ఉంటారు అని దేవుని మాటని తప్పించకుండా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే గట్టిగా ఇల్లు కడతా నీళ్లు కడతాం చూడండి, గట్టిగా ఉండటానికి అలాగా ఆయన మాటని స్థిరపరుస్తా ఉన్నాడు. ఆమె మన దేవుడు పిడికిలు బిగించిందంటే ఈ పిడికిలు ఎందు గురించి బిగించినామో అది జరిగేదాకా వదిలిపెట్టడు. మన దేవుడు చేసిన వాగ్దానము ఆయన నెరవేర్చేంత వరకు మనల్ని వదిలిపెట్టడు. ఎదుటిండేవాడు బలవంతుడు మనకంటే అంటే అవునా ఇది సరిపోదేమో అని వాడు మనకంటే బలవంతుడు అని చెప్పనని ఈ బిగించిన పిడికిలు విప్పి వెనక్కి దాచిపెట్టుకొని వెనక్కి తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు బిగించిందంటే ఒకసారి బిగించిన పిడికిలి ఎందుకు బిగించిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేంత వరకు ఆయన విశ్రమించడు. మన దేవుడు విశ్రమించడు. ఆ విశ్రమించినటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు మనం ప్రయాసపడాలి. అబ్రహాము అదే ప్రయాసని దేవునితో ఆయన కలిసిన ప్రతిసారి కూడా సంభాషణ చేస్తా ఉన్నాడు. ఎంతవరకు వచ్చింది ప్రభువా, ఎంతవరకు వచ్చింది వాగ్దానం అని చెప్పనని అడుగుతూనే ఉంటాడు. ఇట్లా అడుగుతూనే పోతూనే ఉంటాడు దేవుడు అబ్రహాముని. దేవుడు కూడా ఎంతగా దేవుడిని అనుసరించి ఎంతగా దేవుని దగ్గర ఈ విషయాలను పదే ప్రస్తావిస్తా ఉంటే దేవుడు కూడా ఆ విషయాలనే దేవుని ఆలోచనలో దేవుని ఆ నెరవేర్పులో ప్రతి మాటని కూడా స్థిరంగా నాటుతా ఉంటాడు. అంటే స్థిరంగా ఆయన మాటని ఒక్కొక్క మాట చెప్తా ఉన్నప్పుడల్లా కూడా గట్టిగా అయిపోతా ఉంటది. దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానము దానికి అనుకూలంగానే మరొక మాట చెప్పి నేను ఖచ్చితంగా జరిగిస్తా, నువ్వు ఖచ్చితంగా లోకము చేత తండ్రి అని పిలువబడతావు. అది తప్పిపోదు అబ్రాము, తప్పిపోదు. అది ఇలాగా మొదటిసారి చెప్పినటువంటి మాటనే కొనసాగించుకుంటూ దానిని గట్టిగా చేస్తా స్థిరపరచుకుంటూ దేవుడు పోతా ఉంటాడు. 17వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో ఈ మాటనే దేవుడు మళ్ళా చెప్తాడు ఇదే మాటను అబ్రహాముకి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాంకి కొన్ని సందర్భాల్లో హేళనగా ఉంటది. హేళన చేసినట్లు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, నవ్వుకుంటా ఉంటాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, మనం ఇప్పటి వరకు చెప్పుకుంటా ఉన్నాం కదా, దేవుడు ఒక మాట మనకు చెప్పిందంటే ఆ తర్వాత కూడా ఆ మాటని బలపరుచుకుంటా అదే మాటని స్థిరపరచుకుంటా దేవుడు పోతా ఉన్నప్పుడు అబ్రహాంకి నవ్వొస్తా ఉంటది. మొన్న పెళ్ళైన బాబత కాదు, పెళ్ళి అయ్యి సంవత్సరాలు దాటిపోతా ఉంది. 100 సంవత్సరాలు దగ్గర అవుతా ఉండు. 100 సంవత్సరాలకి దగ్గర పడతా ఉన్న మనిషికి దేవుడు సంతానం అవుతుందని చెప్తుంటే నవ్వుకుంటా ఉంటాడు అబ్రహాం. ఇదంతా అయ్యే పని కాదులే, దేవుడు ఏదో ఫార్మాలిటీ కోసం
ఇక ఏదో రావాలి కాబట్టి ఆ భక్తులు దేవుణ్ణి పిలిచినప్పుడు రావాలి కాబట్టి వచ్చి పలకరించి పోతా ఉన్నట్లుగా దేవుడు అబ్రహాముకి కనపడతా ఉండు. అబ్రహాం అనుకుంటా ఉన్నా ఏదో వచ్చిందిలే, దేవుడు పోతా ఉన్నట్లే వచ్చినాక మరి ఏదో ఒకటి చెప్పాలిగా, చెప్పుకోవాలి ఏదో ఒకటి, అట్లాగా దేవుడు చెప్తా ఉన్నాడులే అని నవ్వుకుంటా ఉండు. అబ్రహాము నవ్వుకుంటా ఉండు. అయితే దేవుని మాట ఆయన పక్షంగా మన జీవితాల్లో స్థిరపడతా ఉంటది. ఎంతగా అంటే ఒకానొక సందర్భంలో మనం దేని గురించి అయితే నడుస్తా ఉన్నామో, దేని గురించి అయితే ఎదురు చూస్తా ఉన్నామో, అది మన జీవితంలో ఎదురు పడే సమయంలో నిజంగా అవుతుందంట. నేనేదో ఇప్పటి వరకు దేవుడిచ్చిన వాగ్దానం కదా అని ప్రార్థన చేశా. వాగ్దానం చేయకపోతే ఎట్లా కానీ ప్రార్థన చేశాం. నిజంగానే అవుతుందా? మన వల్ల అవుతుందా? అయినా కానీ మనకి నిలబడుతుందా అని మనకులాగా అబ్రహాము దేవునికి అనుకొని సాగిలపడి నవ్వుకుంటా ఉంటాడు. అలాగా దేవుని దగ్గర అబ్రహాం పరిస్థితి కనపడతా ఉంటది. కానీ దేవుడు అంటాడు ఖచ్చితంగా అబ్రహాము గొప్ప మనుషుడు, బలవంతుడైన మనుషుడు అవుతాడు. ఆ అబ్రహాము సంతానము భూమి అంతటా విస్తరించుకుపోతుంది అనేటువంటి మాటని అబ్రహాము పక్షంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం మొదటి నుంచి ఇప్పటి వరకు అబ్రహాము దేవుడు అబ్రహాము వీరిరువురి మధ్యలో దేవుని వాక్యము అబ్రహాముకు ఏ విషయంలో ఎదురయ్యి ఏమి ఇస్తానని వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన విషయంలో అటు అబ్రహాము యొక్క పట్టు వదలనటువంటి విశ్వాసము, ఇటు దేవుని యొక్క మోసము చేయనటువంటి స్థితి, దేవుని యొక్క బలం అనేది కనపడతా ఉంది. దేవుడు మోసం చేస్తాడా? చేయడు కదా. ఏ రోజైతే అబ్రహాముకు దేవుడు చెప్పి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చిండో ఆ రోజు ఏ విధంగా దేవుని మాట ఉన్నదో అబ్రహాముకు సంతానము కలిగిన తర్వాత కూడా దేవుని మాట ఉన్నదంతే. దేవునికి స్తుతి కలుగును కాక. ఆయన స్తోత్రార్హుడు. అంటే అర్థం ఏంటంటే వాగ్దానం నెరవేరిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగును కాక అని మనం అంటాం కదా. అవును, మన స్తోత్రాలకు పరిశుద్ధుడైన దేవుడు అర్హుడు. ఎందుకంటే మొదటి నాడు ఆయన చేసిన వాగ్దానము నెరవేరిన నాడు కూడా ఆ వాగ్దానము ఖచ్చితంగా మనుషుని జీవితంలో స్థాపించబడి ఉంటది. నెరవేరక ముందు ఏ రీతిగా ఆయన వాగ్దానం చేసిండో నెరవేరిన తర్వాత కూడా ఆ వాగ్దానము మనుషుని జీవితంలో నిలబడిపోయి ఉంటది. అందుకు ఆయన దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి జరిగినటువంటి మాటలు, విషయాలు, పరిస్థితులు మనం చూసినాం. ఇందులో మనకి ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, దేవుని వాగ్దానం ఇప్పటి వరకు 13 నిమిషాలు అవుతుంది. ఇప్పటి వరకు వాక్యం చెప్పుకున్నాం. ఈ 13 నిమిషాల వాక్యంలో అబ్రహాము ప్రభువా ఇంట్లో తినటానికి లేకుండా అయిపోతుంది, మరి నాకు ఉద్యోగం కూడా ఏమి లేదు, మరి ఇల్లు లాగా, నేనేమో మా ఊరు కూడా కాదు, మా ఊరు అయితే తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ఒక పావుసేరుని బియ్యం తెచ్చి వండుకొని ఆ పూట తెల్లబుచ్చుకోవటానికి, నువ్వు చెప్పినట్లుగానే తిరగమన్నా, ఊర్లో ఉండమన్నా, మనుషుల మధ్యలో ఉంటా ఉన్నా, మరి ఇల్లు ఎట్లా గడవాలి అని అడిగిన పరిస్థితులు లేవు. మనం ఇప్పటి వరకు ఆ పరిస్థితులు చూడాల. అలాగే ఆది కాండంలో అబ్రహాము జీవితం మొదలైన దగ్గర నుంచి చివరి వరకు చూస్తే
అబ్రహాము కూడా ఏ కోశాన ఏ సందర్భంలో దేవుణ్ణి నాకు అది కొరత ఉంది, నాకు ఇది కొరత ఉంది, మరి ఎట్లాగా అని అడిగినటువంటి దాఖలాలు కూడా లేవు. మనకి ఇప్పుడు చెప్పుకున్న వాక్యానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి మన జీవితాలు. ఏముంటాయి? దేవుడు చేసిన వాగ్దానము దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకోకుండా, ఆ వాగ్దానం గురించి పాకులాడకుండా మనకున్న అవసరాల గురించి పాకులాడుతూ ఉంటాం. అబ్రహాం గురించి చెప్పుకుంటే వాగ్దానం కొరకు పాకులాడినట్లు కనపడుతుంది. మనము వాగ్దానం పక్కన పెట్టి మన అవసరాల కొరకు, మన అవసరాతల కొరకు పాకులాడుతూ ఉన్నట్లు కనపడుతూ ఉంటది. ఈరోజు మన దేవుని వాగ్దానం ఏంటంటే, మన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం, మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నిన్నవేవో ఆయనకు తెలియను. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అవసరమైందేదో అది మీ తండ్రికి తెలియను. కాబట్టి మీరేం చేస్తారు? దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క హృదయ వాంఛ ఏమయ్యిందో దానిని గట్టిగా పట్టుకోండి. దాన్ని గట్టిగా పట్టుకొని సిలిండర్కి మన గ్యాస్ పెడతాం కదా, అది సిలిండర్కి అంటుకుపోయినాక తీద్దామంటే రాదు. మళ్ళీ దాన్ని ఆ లాక్ అట్లాగ పైకాన్ని తీయాలి. అట్లాగనే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, దేవునితో పాటు నడవాలి. నాకు అది లేదు, ఇది లేదు, ఆ అవసరమే వద్దు. లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే, మీరు దేవుని గురించి భయపడకాకండి, మీకు ఏది కావాలో మీరు అడగక ముందే ఆయనకి తెలుసు. ఆయన దేవుడు కదా, మరి ఆయన దేవుడు. మీరు అడగక ముందే మీ అవసరాలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తీరుస్తాడు. అబ్రహాము లాగా ఆయన యొక్క చిత్తము అబ్రహాము జీవితంలో ఇది అని అబ్రహాము తెలుసుకొని ఆ చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నాడు. నాకు కారు లేదు, నాకు బండి లేదు అని చెప్పినాను. వీటి గురించి కాదు, ఆయన ఇచ్చినటువంటి జీవిత గమ్యం ఏమి అయి ఉన్నదో ఆ జీవిత గమ్యాన్ని ఆయన దగ్గరనే ఉండి ఆయన చిత్తానుసారంగా మనము గాయకొనాలి. అబ్రహాం కూడా అదే చేసి ఆయన ఎన్నడూ కూడా దేవుని దగ్గర నాకు ఇది కొరత అని చెప్పనని అడిగిన మాట అనేది అబ్రహాము జీవితంలో కనపట్ల. కానీ అబ్రహాము జీవితము వెలిగిపోయింది. గొప్ప ఆస్తిపరుడు, భాగ్యవంతుడు, గొప్ప మనుషుడు అని రాబడ్డది అబ్రహాం గురించి. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించేటువంటి మన దేవుడు, మనకు అవసరాలు ఏంటియో వాటిని కూడా తీర్చగలిగినటువంటి దేవుడు, మన గురించి బాధపడేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన యొక్క చిత్తము మనకి ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తానుసారంగా ఆయనతో నడుద్దాం. అప్పుడు మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో, ఈరోజు మన అవసరత ఏదో ఇది తీర్చటం పెద్ద సమస్య కాదు. రేపటి అవసరత మన ఆలోచనలోనికి రాకముందే ఆయన సిద్ధపరిచి ఇస్తాడు. ఆయన గురించి తెలుసా మీకు ఒక మాట? మనకి రోజు వచ్చే 10 సంవత్సరాల్లో మన భవిష్యత్తు ఏందో మన ఆలోచనలో ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే వచ్చే 10 ఏళ్ళు కాదు, ఆ తర్వాత 10 సంవత్సరాల్లో మీ అవసరత ఏందో ఆయన తీర్చేటువంటి దేవుడు, అంతటి దేవుడు. కాబట్టి అంతటి దేవుని యొద్ద ఉన్నటువంటి మనము అంతటి విషయాలను, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆయన విషయాలని మన హృదయంలో ఉంచుకుందాం. అబ్రహాము లాగా. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ఏదో కాలమందు మాకు అక్కరగా ఉన్నవేవో సమస్తమును ఎరిగినటువంటి మీకు మా అవసరతలను, మా జీవితాలను, మా యొక్క జీవితాలలో ఉన్నటువంటి లోటుపాట్లను మీకు అప్పచెప్తూ మరొక మారు తండ్రి, అబ్రహాము వలె నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును గాయకొని మా అక్కరలను అడగక మునిపే నీ చేత తీర్చబడేటువంటి గొప్ప ఆత్మీయ స్థితిని కలిగి నీతో నడిచి, నీతో సహవాసము చేసి, నీ మార్గములో నిలిచి స్తంభముల వలె నీ రాజ్యానికి తండ్రి మమ్మలను స్థాపించమని, నీ రాజ్యంలో నీ పరిశుద్ధ సింహాసనం ముందర అబ్రహాము తోడి వారసులమని, అబ్రహాము తోడి సంతానమని, అబ్రహాము వలె ఆయన వారమని సాక్ష్యము పొందుటకు కృప చూపించమని మా రక్షకుడైన యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.